సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ 100 రోజులు సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని ధైర్యవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఐ లవ్ యూ రామ్ చరణ్, ఐ లవ్ యూ ఆల్. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా, మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది. అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ